దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు 3వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు కూడా మనం బైబిల్ చదువుకుందాం. ఎందుకంటే మన జీవితాలను వెలుగుమయంగా చేసేటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని భక్తుడైన దావీదు 119వ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. సో మనం పాపము చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుని యొక్క వాక్యం ఎంతైనా చదవడం చాలా మంచిది. క్రైస్తవుల యొక్క బాధ్యత కూడా అది. సో ఈరోజు మనం చదవవలసిన లేఖన భాగములు సంఖ్యాకాండము 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 49 వచనములు ఉన్నాయి. అంశము ఏమిటంటే లేవి కుటుంబముల యొక్క వారి విధులు, వారి యొక్క సంఖ్యలు. 5వ అధ్యాయము ప్రత్యక్షపు గుడారములో జీవించవలసినటువంటి విధానం. 6వ అధ్యాయంలో నాజీరు వ్రతమును గురించి హెచ్చరికలు మరియు యాజకులు ప్రజలను దీవించేటువంటి విధానం. తప్పకుండా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యు.